హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. ఈరోజు మనము తెలంగాణ ఎకానమీ సర్వే గురించి 2024 సర్వే గురించి లాస్ట్ వీడియోలో మనము కొంత నేర్చుకున్నాము. కొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేశాము. అయితే ఈ వీడియోలో మనము అగ్రికల్చర్ సెక్టార్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అగ్రికల్చర్ సెక్టార్లో చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ కూడా పార్ట్ 2 కూడా ఉంటుంది. దీంట్లో అగ్రికల్చర్ సెక్టార్ పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎకనామిక్ సర్వేలో పార్ట్ 2 వీడియో అనమాట. ఈ ఓన్లీ క్వశ్చన్స్ మీద నేను చేస్తూ ఉన్నాను. సో మీరు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అనేవి నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం ఇన్స్టాలో కొన్ని ఇమేజెస్ అయితే కరెక్ట్గా రాలేదు, సో వాటిని కూడా మళ్ళీ తిరిగి అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ ఇమేజెస్ అయితే మళ్ళీ క్వశ్చన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత 10 మినిట్స్లో నేను అప్లోడ్ చేస్తాను అనమాట. సో మీరు ఒకసారి ఫస్ట్ మనం క్వశ్చన్లోకి వెళదామా. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం జిఎస్విఐ ఎంత శాతం పెరిగింది? వ్యవసాయ రంగం అంటే మొత్తం అగ్రికల్చర్ సెక్టార్ అంటున్నారు. ఇక్కడ మనకు సెక్టార్ వైజ్గా 3 సెక్టార్స్ ఉంటాయని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. వీటిని మనము కామన్గా మనకు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము అంటారు. అయితే వ్యవసాయ రంగంలో 4 సెక్టార్స్ ఉంటాయి, 4 సబ్ సెక్టార్స్ ఉంటాయి. అవి ఏమేంటంటే వ్యవసాయము, అగ్రికల్చర్, అదేవిధంగా పశు సంపద ఇంకో సబ్ సెక్టార్, అదేవిధంగా అటవీ ఉత్పత్తులు ఫారెస్ట్రీ అనమాట, ఇంకోటి మత్స్య పరిశ్రమ, గనులు తవ్వకాలు. ఈ నాలుగిటిని కలిపితే మనము వ్యవసాయ రంగము అంటారు. దీన్నే ప్రాథమిక రంగం ఎప్పుడు అంటారంటే గనులు తవ్వకాలను తీసేస్తే మాత్రం ప్రాథమిక రంగము, గనులు తవ్వకాలు కలిపితే మాత్రము అది వ్యవసాయ రంగము అవుతుందన్నమాట. అదే గనులు తవ్వకాలు మళ్ళీ పారిశ్రామిక రంగంలో కలుపుతారు. ద్వితీయ రంగంలోనూ తీసేస్తారు కానీ పారిశ్రామిక రంగంలో మాత్రం కలుపుతారనమాట. ఈ విధంగా మనము కొన్ని బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బేసిక్స్ వల్ల మనకు కొంచెం బేసిక్స్ తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ డైరెక్ట్ బిట్స్ లాస్ట్ ఇయర్ మీరు 2016-17 గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ చూడండి. దాంట్లో కొన్ని డైరెక్ట్ సబ్సెక్టార్స్ ఏంటి, పారిశ్రామిక రంగం యొక్క సబ్సెక్టార్స్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క సబ్సెక్టార్స్ కానీ ఇవి డైరెక్ట్ బిట్స్ కొన్ని అడుగుతూ ఉంటారు. గ్రూప్ 1లో కూడా కానీ ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్లో కానీ ఈ బిట్స్ అనేవి డైరెక్ట్ అగ్రికల్చర్ సెక్టార్ అంటే ఏంటిది, అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఏంటిది, అదేవిధంగా తృతీయ రంగం సేవా రంగం అంటే ఏంటిది అనేవి ఇలాంటి డైరెక్ట్ బిట్స్ వస్తాయి. మనకు గ్రూప్ 2 లెవెల్లో కాబట్టి కొంచెం అప్ కాబట్టి మనము కొంచెం వాటిలో సబ్ సెక్టార్స్ అనేవి క్లారిటీగా తెలుసుకోవాలి. మీకు ఎవరన్నా తెలియదని కామెంట్ చేస్తే మాత్రం దానికి సపరేట్గా ఒక షార్ట్ వీడియో చేస్తాను. అయితే దీంట్లో మనం ఫస్ట్ వీడియో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణలో వ్యవసాయ రంగం జిఎస్విఐ ఎంత శాతం పెరిగింది అంటే 4% అనేది పెరిగింది. ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 4% అనేది పెరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 4% అనేది పెరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారము పంటల రంగం జిఎస్విఐ 2022 నుంచి 2023-24 వరకు జిఎస్విఐలో పంటల రంగం ఎంత శాతం తగ్గింది అన్నాడు. ఇక్కడ చూడండి. తెలంగాణలో ప్రస్తుత ధరల ప్రకారము 2022-23 నుండి 2023-24 జిఎస్విలో పంటల రంగం ఎంత శాతం తగ్గింది? పర్సంటేజ్ గ్రౌత్ రేట్లలో పర్సంటేజ్ అనమాట. 22 గ్రౌత్ రేట్, అదేవిధంగా 23 గ్రౌత్ రేట్ చూసుకుంటే దాంట్లో పంటల శాతం ఎంత శాతం తగ్గిందంటే 0.8% అనేది తగ్గింది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను సబ్ సెక్టార్స్ ఉన్నాయి కదా. పంటల రంగము ఎంత శాతం తగ్గిందంటే 0.8% అనేది తగ్గిందనమాట. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
22లో 11వ వ్యవసాయ గణన. మనకు వ్యవసాయ గణన అనేది 5 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. ఈ 5 ఇయర్స్లో మనకు 2021, 22లో 11వ వ్యవసాయ గణన 11th అగ్రికల్చర్ సెన్సస్ అనేది చేశారనమాట. దీంట్లో సగటు భూమి కమత పరిమాణము ఎంత ఉన్నది? తెలంగాణలో సగటు భూమి కమత పరిమాణము ఎంతగా ఉన్నదంటే 0.89 హెక్టార్స్ అనమాట. ఎంత? 0.89 హెక్టార్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 0.89 హెక్టార్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో సరైనది ఏది? 2022-23లో ఖరీఫ్ అండ్ రబీ సీజన్లో పంటల రంగం స్థూల విత్తన విస్తీర్ణం సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది అంటున్నారు అనమాట. స్థూల విత్తన విస్తీర్ణం అనేది గురించి క్వశ్చన్ అడిగారు 22 ఖరీఫ్ సీజన్ అండ్ రబీ సీజన్లో. అయితే వరి స్థూల విత్తన ప్రాంతము 44.30% ఆక్రమించింది ఖరీఫ్లో. అదేవిధంగా పత్తి స్థూల విత్తన ప్రాంతము 34.08% ఆక్రమించింది ఖరీఫ్లో. యాసంగిలో స్థూల విత్తన విస్తీర్ణము 76.00తో వరి ఉంది. ఆప్షన్ 1 అండ్ చూడండి, ఏ అండ్ బి మాత్రమే. ఆప్షన్ 2 బి అండ్ సి, ఆప్షన్ 3 ఏబిసి అని ఇచ్చారు. ఇక్కడ మనకు స్థూల విత్తన విస్తీర్ణము అండ్ నికర విత్తన విస్తీర్ణం కూడా అడుగుతారు. స్థూల సాగు, నికర సాగు అడుగుతున్నారు ఇక్కడ. అయితే మనకి ఇక్కడ స్థూల సాగు అనేది అడిగారు అనమాట. స్థూల సాగులో 44, ఖరీఫ్ సీజన్లో 44, అదేవిధంగా పత్తి అయితేనేమో 34 పాయింట్ అని ఇచ్చారు. పాయింట్తో సహా నేర్చుకోవాలి, ఎందుకంటే మనకు డిజిట్స్తో సహా అడుగుతారు. ఒక్కొక్కసారి డిజిట్స్ కూడా అడుగుతారు కాబట్టి మనము డిజిట్స్తో ఎంత డిజిట్స్ ఉన్నాయి 44.30 అనేది మనకు ఇంపార్టెంటే అనమాట. కొంతమంది ఈ డిజిట్స్ కొంచెం చదివితే అక్కడ ఒకవేళ మనకు డిజిట్స్ రాకున్నా కానీ ఎంత శాతం పెరిగింది, ఎంత శాతం తగ్గింది అనేది మనము కన్ఫ్యూజ్ కామన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ, బిసి 3 కూడా కరెక్టే అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, బిసి 3 కూడా రైటే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పంటల వైవిధ్యం కోసము రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు విధానంపై తీసుకున్న చర్యలేవి? పంటల వైవిధ్యం కోసం, పంటల వైవిధ్యం ఎక్కువగా మన రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న ఇవే వేస్తున్నారు. సో పంటల వైవిధ్యం కోసము ఆయిల్ ఫామ్ సాగు విధానంపై తీసుకున్న చర్యలు ఏమి అని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ ఏ ఏంటిదంటే 24-25 లక్ష ఎకరాలు సాగు ప్రోత్సహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా 24-25 నుండి, ఇక్కడ 25 పర్లేదండి, 25 అనుకోండి. ఇక్కడ 24-25 నుండి 29-30 వరకు 3.5 లక్షల ఎకరాలను సాగు అయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నది అనమాట. ఇక్కడ ఆప్షన్ ఏ మాత్రమే రైట్ అనమాట. ఆప్షన్ బి అనేది రాంగ్ అండి. ఇక్కడ మనం లక్ష్యంగా 3.5 లక్షల ఎకరాలు లక్ష్యంగా ఎప్పుడు పెట్టుకున్నామంటే 28 అండ్ 29 వరకే. 28 అండ్ 29 వరకే మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. 2028 వరకు అండ్ 29 ఆర్థిక సంవత్సరం వరకే 3.5 లక్షల ఎకరాలకు సాగు అయ్యేలాగా లక్ష్యంగా పెట్టుకున్నాము. అది ఎప్పటి నుండి అంటే 24-25 నుండి 28-29 వరకు ఈ లక్ష్యం పెట్టుకున్నాను. ఇక్కడ ఆప్షన్ 29-30 అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఆప్షన్ ఏ మాత్రమే రైటు. ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే మనకు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మాత్రమే సరైనది. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 22-23లో తెలంగాణ మొత్తం వ్యవసాయ ఉత్పత్తి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు? ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు అనేది మన వ్యవసాయ ఉత్పత్తి అనేది వ్యవసాయ రంగం, టోటల్ వ్యవసాయ రంగం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసిందంటే 414 లక్షల మెట్రిక్ టన్నులు అనమాట. 414. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 414 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తి, పంటల ఉత్పత్తి అనేది మన రాష్ట్రంలో జరిగింది. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు కూడా అడగొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. 414 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది జరిగింది మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణలో గ్రామీణ శ్రామిక శక్తిలో వ్యవసాయ శ్రామిక శక్తి ఎంత శాతము?
ఓన్లీ గ్రామాల్లో తీసుకోండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సో రాష్ట్రంలో వేరు, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వేరు. ఇక్కడ మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 100 మంది శ్రామిక శక్తి ఉంటే ఇక్కడ ఓన్లీ వ్యవసాయ శ్రామిక శక్తి ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ వ్యవసాయ శ్రామిక శక్తి ఎంత అంటే 66.15 అనమాట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 66.15 ఈజ్ ద రైట్ ఆన్సర్. 66.15% మొత్తం గ్రామీణ శ్రామిక శక్తిలో వ్యవసాయ శ్రామికులే అత్యధిక వాటాను ఆక్రమించారనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ మొత్తం శ్రామిక శక్తిలో వ్యవసాయ శ్రామిక శక్తి ఎంత అంటున్నారు. మొత్తం వ్యవసాయ శ్రామిక శక్తిలో అంటే ఇక్కడ మొత్తం స్టేట్ యొక్క మొత్తం శ్రామిక శక్తిలో అడుగుతున్నారు. ఇక్కడ మొత్తం వ్యవసాయ శ్రామిక శక్తిలో ఎంత అంటే 47.34 అనమాట. ఎంత? 47.34 వీళ్ళు ఉన్నారనమాట. మొత్తం శ్రామిక శక్తిలో కూడా ఇక్కడ మనకు వ్యవసాయ రంగం అనేది ఎక్కువగా ఉన్నది. నెక్స్ట్ చూడండి, గ్రామీణ శ్రామిక శక్తిలో 66 ఉంటే మొత్తం శ్రామిక శక్తిలో 47% అనేది ఉన్నదనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు GSVAకి పంటల రంగం 22-23 నుండి 24-25కి ఎంత శాతం తగ్గింది అంటున్నారు. మొత్తం GSVకి పంటల రంగము జోడింపు GSVకి పంటల రంగం ఎంత తగ్గింది అని అడిగారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు GSVAకి ఓన్లీ ఇక్కడ పంటల రంగం ఒకటే అడిగారండి. శాతము తగ్గింది అంటే ఇక్కడ మనకు 1.0% అనేది తగ్గింది అనమాట. 1.0% అనేది తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ సహకారం ఏ విధంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థలో 100% ఉంటే దాంట్లో వ్యవసాయ రంగం సహకారం ఎంత వాటా ఇస్తుంది అని ఇక్కడ క్వశ్చన్ అనమాట. 22-23 GSVAలో వ్యవసాయ రంగం వాటా 17.0% ఉన్నది. అదేవిధంగా 23-24 GSVAలో వ్యవసాయ రంగం వాటా 15.8%గా ఉంది. పై వాటిలో సరైనది ఏది అంటున్నారు. ఇక్కడ 10th క్వశ్చన్ చూడండి. మనకు రెండు కూడా సరైనవే. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 22-23లోనో 17% ఇచ్చింది. అదేవిధంగా 23-24లోనో 15.8%గా ఉన్నది. అంటే మనకు వాటా అనేది వ్యవసాయ రంగం యొక్క GSVAకి మన ఇస్తున్న వాటా అనేది వ్యవసాయ రంగము 23-24లో 15.8కి వచ్చిందనమాట. అంటే కొంత తగ్గింది. వ్యవసాయ రంగం వాటా అనేది 23-24 ఆర్థిక సంవత్సరంలో కొంచెం అనేది తగ్గిందనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం వ్యవసాయ రంగం 22-23 నుండి 23-24 ఆర్థిక సంవత్సరంలో ఉపరంగాల వాటాలను పరిశీలించండి. ఇంతమందికే చెప్పాను ఉపరంగాలు ఉంటాయి కదా, ఆ ఉపరంగాల వాటాలు అనేది ఇక్కడ అడిగారనమాట. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ GSVAలో పంటల నిష్పత్తి 49.8 నుండి 47.5కి తగ్గింది. ఇక్కడ వ్యవసాయ రంగంలోనే సబ్సెక్టర్, సపోజ్ వ్యవసాయ రంగము 100% అనుకుంటే ఈ 100%లో ఈ సబ్సెక్టర్స్ యొక్క వాటా అంటున్నారు. ఈ 22-23 అంటే రెండు ఆర్థిక సంవత్సరాలను కంపారిజన్గా ఇక్కడ ఈ క్వశ్చన్లో అడిగారు. సో మనకు ఫస్ట్ ఆప్షన్ ఏంటిదంటే GSVAలో పంటల నిష్పత్తి 22-23లో 49 నుండి 23-24 ఇంతకుముందుకి మనకు అక్కడ మనము గ్రోత్ రేట్ పరంగా చూస్తాము. అంత 17 నుండి 15 అనేది తగ్గింది. అంటే అది మొత్తము ఆర్థిక రంగంలో, ఇక్కడ నేను ఓన్లీ వ్యవసాయ రంగంలో పంటల నిష్పత్తి 49.8 నుండి 47కి తగ్గింది. అదేవిధంగా ఆప్షన్ బి పశు సంపద ఏ విధంగా ఉన్నదంటే 44.7 నుండి 46.8కి పెరిగింది అని అడిగారు. పశు సంపద మాత్రం పెరిగింది. ఆప్షన్ బి. ఆప్షన్ సి చూడండి, అడవులు కలప 2.24% పరంగా స్థిరంగా ఉన్నాయి. అదేవిధంగా చేపలు మత్స్య సంపద మాత్రము 3.3 నుండి 3.5 వరకు స్వల్పంగా పెరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా కరెక్టే అన్నమాట.
ఇక్కడ 4 ఆప్షన్స్ రైట్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటిదంటే ఏబిసిడి అనమాట. 4 ఆప్షన్స్ కూడా రైటే. ఒక వ్యవసాయ రంగం దాంట్లో పంటలు అనేది తగ్గింది, పశు సంపద పెరిగింది, అడవులు కలప స్థిరంగా ఉన్నాయి, చేపలు మత్స్య సంపద అనేది స్వల్పంగా పెరిగింది. ఈ క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు. ఒకవేళ డిజిట్స్లో ఇవ్వకున్నా కానీ 22-23 నుండి 23-24 ఆర్థిక సంవత్సరంలో ఈ ఉపరంగాల విలువ పెరిగింది అనవచ్చు, తగ్గింది అనవచ్చు. సో ఈ విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2022-23 నుండి 23-24 ప్రస్తుత ధరల్లో మొత్తం వ్యవసాయ రంగంలో ఉపరంగాల వాటా అడిగారు. మొత్తం వ్యవసాయ రంగంలో ఉపరంగాల వాటా ఇక్కడనైనా వాటి వాటా ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ వృద్ధి రేటు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ వ్యవసాయ రంగం వృద్ధి రేటు 23-24లో 4.02 ఉన్నది. ఇంతమందికి ఆల్రెడీ మనం చూసాము. వ్యవసాయ రంగము 4% ఉన్నదని మనము ఫస్ట్ క్వశ్చన్లోనే చూసామన్నమాట. సో ఇక్కడ మొత్తం యాక్చువల్గా 4.02% అనేది గ్రోత్ రేట్ ఉన్నది 23-24 ఆర్థిక సంవత్సరంలో. అదేవిధంగా పంటల రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉందంటే -0.39%గా ఉన్నది. అదేవిధంగా పశు సంపద అనేది 3.99%గా ఉన్నది. అడవులు 0.07 నుంచి 0.03గా ఉన్నది. పైవాట్లో సరైనది ఏది అంటున్నారు. ఇక్కడ కూడా ఆప్షన్ ఏబిసిడి అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా కరెక్టే. మనం వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4%గా ఉన్నది. దాంట్లో పంటల రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా అంటే 0.39గా ఉన్నది. అదేవిధంగా పశు సంపద అంటే 3.99గా ఉంది. అదేవిధంగా అడవులు 0.07 నుంచి 0.36గా ఉన్నట్లు మనకు ఆర్థిక సర్వే వెల్లడించిందనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏబిసిడి అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? తెలంగాణలో మొత్తం భూమి 276.95 లక్షల ఎకరాలు పైగా ఉన్నది. ఇది మొత్తం ఎంత అంటే 112.08 లక్షల హెక్టార్లకు సమానం. ఇది ఎంత మొత్తం ఎన్ని లక్షల ఎకరాలు అంటే 276. అది హెక్టార్ల లెక్క అంతా 112. ఇదంతా మొత్తం ఎంత అంటే విస్తీర్ణం మొత్తము రాష్ట్ర భూభాగం దేశంలో 11వ స్థానంలో ఉన్నది. ఈ విస్తీర్ణం పరంగా చూస్తే మనము 11th పొజిషన్లో ఉన్నాము. ఇది కరెక్టా కాదా అని అడిగారనమాట. సో ఇక్కడ ఆప్షన్ 3 ఏబిసి 3 కూడా కరెక్టే. సో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో సరికానిది ఏది అంటున్నారు. తెలంగాణలో 52.61% భూమి సాగు కింద ఉన్నది. ఎంత ఉన్నది? 52.61%. మొత్తం 100% ఉండే దాంట్లో 52.61% సాగు కింద ఉంది. అదేవిధంగా తెలంగాణలో 24.70 భూమి అటవీ ప్రాంతము. ఆప్షన్ సి తెలంగాణలో 7.62% అనేది భూమి వ్యవసాయేతర వినియోగ భూమి. అదేవిధంగా తెలంగాణలో 5.78% బంజరు భూమి ఉన్నదన్నమాట. ఇక్కడ కొంచెం మిస్టేక్ పడ్డది. తెలంగాణలో 5.78% బంజరు భూమి ఉన్నది. సో ఇక్కడ ఆ సరికానిది ఏది అంటే 5.78 బంజరు భూమి కాదండి, ఇది బీడి భూమి అనమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. ఈ రాంగ్ చూజ్ చేసుకోవాలి. ఆప్షన్ డి సరికానిది అడిగారు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాము. సరైనది సరికానిది అంటే ఒక్కొక్కసారి మనము క్వశ్చన్ మనకు తెలుసు అనే ఉత్సాహంలో ఏ కానీ బి కానీ పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నది. సో ఆప్షన్ సరి అయినదా సరికానిదా క్లారిటీగా చదవండి. ఇక్కడ సరికానిది అడిగారు. మనకి ఇక్కడ బంజరు భూమి 5.78%గా ఇచ్చారు. సో బంజరు భూమి కాదండి. ఇక్కడ 5.78% అనేది బీడు భూమి అనమాట. 5.42% బంజరు భూమి అనమాట. మనకు 5.78 అనేది బీడు భూమి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణలో 11వ వ్యవసాయ గణన ప్రకారము సరికానిది ఏది అంటున్నారు. రాష్ట్రము మొత్తము కార్యాచరణ కమతాల సంఖ్య
70.60 లక్షలు. అదేవిధంగా ఆప్షన్ బి ఇది 63.12 లక్షల హెక్టార్లకు సమానము. రాష్ట్రంలో సన్నకారు చిన్నకారు రైతుల సంఖ్య 82.24%గా ఉన్నారు. రాష్ట్రంలో ఉపాంత రైతుల కమతాల శాతము 68.7గా ఉన్నది. ఇక్కడ మనకు 15th క్వశ్చన్లో సరికానిది ఏది అని అడిగారు. మనకు రాష్ట్రంలో ఉన్న మొత్తం కమతాలు సంఖ్య అంటే కమతాల సంఖ్య పరంగా 70.60 లక్షలు అనమాట. అదేవిధంగా హెక్టార్ల పరంగా ఆ కమతాలు మొత్తం ఎన్ని హెక్టార్లలో ఉన్నదంటే 63.12 లక్షల హెక్టార్లకు సమానము. రాష్ట్రంలో ఉన్న మొత్తం కమతాలు 70 అయితే ఇది ఎంత హెక్టార్ల భూమి అంటే 63.12 లక్షల హెక్టార్ల భూమి అనమాట. అదేవిధంగా రాష్ట్రంలో సన్నకారు చిన్నకారు రైతుల సంఖ్య ఎంత అని ఇచ్చారు. ఇక్కడ సన్నకారు చిన్నకారు రైతుల సంఖ్య అనేది 82.4 కాదండి, ఇది 91% దాకా ఉంటుంది. సో ఉపాంత మరియు చిన్న రైతుల సంఖ్య అనేది 91% దాకా ఉంటుంది. సో 82% అనేది రాంగ్ అనమాట. ఇక్కడ సరికానిది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో సరికానిది ఏది అని అడిగారు. రాష్ట్రంలో ఉపాంత రైతుల కింద సాగులో ఉన్న భూమి విస్తీర్ణము 32.8%. రాష్ట్రంలో చిన్న రైతుల కింద సాగులో ఉన్న భూమి విస్తీర్ణము 35.8%. రాష్ట్రంలో సెమీ మీడియం రైతుల కింద సాగులో ఉన్న భూమి విస్తీర్ణము 20.5%. రాష్ట్రంలో ఉన్న పెద్ద రైతుల కింద ఉన్న సాగులో ఉన్న భూమి విస్తీర్ణము 12.6% అని ఇచ్చారు. ఆప్షన్ డి ఈజ్ రాంగ్ అనమాట. సరికానిది ఏదంటే ఆప్షన్ డి. ఇక్కడ వాళ్ళకు 2% మాత్రమే ఉన్నది, ఇక్కడ మనమేమో 12% ఇచ్చాము. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. సరికానిది ఏదంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వ్యవసాయ గణన ప్రకారము 11వ వ్యవసాయ గణన ప్రకారము సరి అయినది ఏది అడిగారు. షెడ్యూల్ కులాల దగ్గర ఉన్న కమతాల సంఖ్య 13.9%. షెడ్యూల్ కులాల దగ్గర ఉన్న సాగు విస్తీర్ణము 9.7%. షెడ్యూల్ తెగల దగ్గర ఉన్న కమతాల శాతము 11.8%. మిగతా కులాల దగ్గర ఉన్న కమతాల శాతము 74.3% అని ఇచ్చారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడి అన్నీ కూడా కరెక్టే. షెడ్యూల్ కులాల దగ్గర 13.9% అనేది కమతాల సంఖ్య ఉంటే ఈ కమతాల కింద సాగు విస్తీర్ణం ఎంత అంటే మొత్తం విస్తీర్ణంలో 9.72% అనమాట. అదేవిధంగా షెడ్యూల్ తెగల దగ్గర ఉన్న కమతాల శాతము ఎంత అంటే 11.8% అయితే మిగతా కులాల దగ్గర ఉన్నది, మిగతా క్యాస్ట్ల దగ్గర ఉన్నది ఎంత అంటే 74.3% అనేది కమతాల శాతం అనేది ఉన్నది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వ్యవసాయ గణన నుండి 10వ వ్యవసాయ గణన నుండి 11వ వ్యవసాయ గణన ప్రకారము క్రింది వానిలో సరికానిది ఇది అడిగారు. ఇక్కడ కంపారిజన్ అడిగారండి. 10th 11th మొత్తం కమతాల సంఖ్య 59.48 నుండి 70.60 లక్షలకు పెరిగింది. ఇంతమందికి మనం చూసాము రాష్ట్రంలో మొత్తం కమతాల సంఖ్య 70.60 లక్షలకు పెరిగింది. నెక్స్ట్ సన్నకారు కమతాల సంఖ్య 68.7 నుండి 64.6కి తగ్గింది అని ఇచ్చారు. సన్నకారు అంటే ఉపాంత రైతుల కమతాల సంఖ్య 68.7 నుండి 64.6కి తగ్గిందని ఇచ్చారు. ఇక్కడ చిన్న కమతాల సంఖ్య 23.7 నుండి 22.27కి తగ్గింది. ఉపాంత కమతం అంటే 2.47 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాటిని ఉపాంత కమతం అంటారని ఇచ్చారు. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటిది అంటే సన్నకారు ఉపాంత కమతాల సంఖ్య అనేది 64 నుండి 68కు పెరిగింది, తగ్గలేదన్నమాట, పెరిగింది. ఉపాంత కమతాల సంఖ్య అనేది 10వ వ్యవసాయ గణనలో 64 ఉంటే 11వ వ్యవసాయ గణన ప్రకారము 68.7 అనేది పెరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
11వ వ్యవసాయ గణన ప్రకారము జిల్లాల వారీగా సగటు భూ కమత పరిమాణంలో మొదటి 5 జిల్లాలు ఏవి అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయ గణన ప్రకారము కమత పరిమాణం అనేది మనము ఫస్ట్ 2 క్వశ్చన్స్లోనే చూసుకున్నాము. ఇక్కడ సగటు కమత పరిమాణంలో ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి, మొదటి టాప్ 5 జిల్లాలు ఏవి అని అడిగారు. ఇక్కడ మొదటి 5 జిల్లాలు ఏదంటే ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్ అండ్ నారాయణపేట. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్. ఏఏబి, జి అండ్ ఎన్. ఇక్కడ మనము ఏఏ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, ఏఏబి అండ్ జి అండ్ ఎన్ అనమాట. మనకు కోడ్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఆ విధంగా ఎవరైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, సగటు కమత పరిమాణం కంటే తక్కువ ఉన్న చివరి 5 జిల్లాలు ఏవి? మనకు అసెంబ్లింగ్ కానీ డిసెంబ్లింగ్ కానీ ఆర్డర్ అనేది అడగొచ్చు. సో మనకు ఏ విధంగా ఉన్నా కానీ మనము ఏ విధంగా ఇచ్చినా కానీ క్వశ్చన్ అనేది ఫేస్ చేసే విధంగా ఉండాలి. సో మనకు తక్కువగా ఉన్న సగటు కమత పరిమాణంలో చాలా తక్కువగా ఉన్న లీస్ట్ జిల్లాలు ఏవి అడిగినప్పుడు మనకు ఫస్ట్ వస్తుంది ఏంటిదంటే మెదక్ వస్తుంది. నెక్స్ట్ కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, హన్మకొండ అనేవి లీస్ట్ అనమాట. టాప్ నుండి లీస్ట్ 5 జిల్లాలు ఏదంటే మెదక్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, హన్మకొండ అనేది లీస్ట్ 5 జిల్లాలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? తెలంగాణలో 23-24లో 994.8 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం ఎంత అంటే 919 మిల్లీమీటర్లు అని ఇచ్చారు. సో ఆప్షన్ ఏనా బీనా అంటే రెండు కూడా కరెక్టే అనమాట. రెండు ఆప్షన్స్ కూడా రైటే. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అడిగారు? 21-22 ఖరీఫ్ కాలంలో 142 లక్షల ఎకరాల స్థూల విత్తన విస్తీర్ణం ఉంటే 22-23 ఖరీఫ్ కాలంలో ఇక్కడ వరి స్థూల విత్తన విస్తీర్ణం ఖరీఫ్ కాలంలో 21లో 142 లక్షల ఎకరాల స్థూల విత్తన విస్తీర్ణం ఉన్నది. అదేవిధంగా 22-23లో ఇది 147 లక్షల ఎకరాల స్థూల విస్తీర్ణం ఉన్నది. అదేవిధంగా 21-22లో మొత్తం 198 లక్షల ఎకరాల మొత్తం స్థూల విస్తీర్ణము ఉన్నది అనమాట. 22-23లో 322 లక్షల ఎకరాల మొత్తము స్థూల విత్తన విస్తీర్ణం ఉన్నదన్నారు. స్థూల సాగు విస్తీర్ణం అడిగారు. స్థూల సాగు విస్తీర్ణంలో ఇక్కడ మనకు ఒక సంవత్సర కాలంలో ఒక వ్యవసాయ భూమిలో వేసిన పంటనే స్థూల విత్తన విస్తీర్ణం అంటారు, స్థూల సాగు విస్తీర్ణం అంటారు. అయితే ఖరీఫ్ 21-22 ఇక్కడ మనకు ఇచ్చారనమాట. ఖరీఫ్ కాలంలో నేను 142 లక్షలు ఇచ్చారు. ఇక్కడ 22లో కూడా ఖరీఫ్ కాలంలో 147 ఇచ్చారు, కొంచెం పెరిగింది అనమాట. అదేవిధంగా 21-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 198 లక్షల ఎకరాలకు పెరిగితే 22-23లో మనకు 322 కాదండి, ఇక్కడ 222 లక్షల ఎకరాల మొత్తం స్థూల సాగు విస్తీర్ణం అనేది చేరిందనమాట. 22-23లో 222 లక్షల ఎకరాలకు అనేది చేరిందనమాట స్థూల సాగు విస్తీర్ణం. ఆప్షన్ డి అనేది సరికాదనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిలలో ఆప్షన్ డి ఈజ్ అ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2021-22 నుండి 2022-23 మధ్య కాలంలో వివిధ పంటల స్థూల విత్తన విస్తీర్ణము సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది అంటున్నారు. వరి విస్తీర్ణము పెరిగింది, పత్తి విస్తీర్ణము పెరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వరి విస్తీర్ణము పెరిగింది, పత్తి విస్తీర్ణము పెరిగింది, సోయాబీన్ విస్తీర్ణము తగ్గింది, మొక్కజొన్న కంది విస్తీర్ణం అనేది తగ్గింది అని ఇచ్చారు. ఇక్కడ ఏంటిదంటే మనకు సోయాబీన్ విస్తీర్ణం అనేది తగ్గిందని ఇచ్చారు, కానీ ఇక్కడ పెరిగిందండి. సోయాబీన్ విస్తీర్ణం అనేది పెరిగింది. ఇక్కడ సరికానిది ఏదంటే సోయాబీన్ విస్తీర్ణం అనేది పెరిగింది, కాబట్టి ఇక్కడ మనకు రాంగ్ ఇచ్చింది, కాబట్టి ఆప్షన్ సరికానిది ఏదంటే సోయాబీన్ విస్తీర్ణము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాటిలో ప్రధాన పంటల గురించి సరికానిది ఏది అని ఇచ్చారు. 2022లో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తి 314 లక్షల మెట్రిక్ టన్నులు. 22-23లో వరి ఉత్పత్తి 25 లక్షల మెట్రిక్ టన్నులు. 22-22లో మనకు
30.59 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయింది. 2022-23లో తెలంగాణలో 28.65 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అయింది అని ఇచ్చారు. మనకు ఇక్కడ 314 కాదండి, 414. మనకు ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 414 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది రాష్ట్రంలో ఉత్పత్తి జరిగిందని ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ ఆన్సర్ కాబట్టి మనం సరికానిది ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఎవరైనా బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ కొత్తగా చూస్తుంటే మాత్రము బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ క్వశ్చన్స్ అనేవి నేను బ్లూ డాట్ స్టార్ ఎడ్యుకేషన్ నా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను అనమాట. నా యూజర్ నేమ్ ఏంటంటే బ్లూ డాట్ స్టార్ ఎడ్యుకేషన్ ఇన్స్టాగ్రామ్లో, దాంట్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ చూడండి. 21-22 నుండి 22-23 మధ్య కాలంలో వివిధ పంటల దిగుబడి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అన్నారు ఇచ్చారు. 21-22 ఆర్థిక సంవత్సరాల మధ్య పంటల రంగం యొక్క దిగుబడి ఏ విధంగా ఉంది? దిగుబడి ఇక్కడ ఇచ్చారు. ఇంతమందికేనో ఉత్పత్తి అడిగారు, ఇక్కడ దిగుబడి అంటే ఒక ఎకరానికి ఎన్ని కిలోగ్రాముల వచ్చింది, ఎంత పంట పండింది అనే దాన్ని బట్టి దిగుబడి అనేది లెక్కిస్తారు అనమాట. ఉత్పత్తి అంటేనైనా మొత్తం రాష్ట్రం ఓవరాల్గా పంట ఎంత ప్రొడ్యూస్ అయింది దాన్నే మనకు ఉత్పత్తి కిందికి వస్తుంది. ఇక్కడ నేను ఒక ఎకరంలో ఎన్ని కిలోగ్రాములు పండినాయి దాన్ని నేను దిగుబడి కిందికి వస్తారు. వరి దిగుబడి అనేది తగ్గింది అని ఇచ్చారు. మొక్కజొన్న దిగుబడి తగ్గింది. అదేవిధంగా ఆప్షన్ సి శనగ దిగుబడి తగ్గింది, కందులు దిగుబడి తగ్గింది అని ఇచ్చారు. మనకు మొక్కజొన్న దిగుబడి అనేది పెరిగింది అనమాట, తగ్గలేదు. వరి దిగుబడి తగ్గింది కానీ సరి అయినది అని ఇచ్చారు. సరి అయినది ఏంటంటే మొక్కజొన్న దిగుబడి అనేది సరైనది ఏది అంటే మొక్కజొన్న దిగుబడి అనేది తగ్గింది. ఇక్కడ వరి దిగుబడి పెరిగింది అండ్ శనగ దిగుబడి పెరిగింది, కందుల దిగుబడి పెరిగింది, కానీ మొక్కజొన్న దిగుబడి తగ్గిందని ఇచ్చారు. దీని దిగుబడి కూడా పెరిగింది అనమాట. తగ్గింది. సరైనది ఏదంటే తగ్గింది. మొక్కజొన్న దిగుబడి అనేది తగ్గింది. రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రము బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో మై బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ ఇన్స్టా అనమాట. మా ఇన్స్టాగ్రామ్ను ఫాలో కాండి. మీకు లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ కానీ ఏవైనా క్వశ్చన్స్ కానీ నా ఇన్స్టాలో నేను పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు చూస్తూ క్లాసెస్ కూడా కొన్ని పోస్ట్ చేస్తాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీపీటీ ఫైల్స్ కానీ స్లైడ్స్ కానీ ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడైనా అడిగి తెలుసుకోండి. ఇన్స్టాలో కానీ ఇక్కడ కానీ కామెంట్స్ రూపంలో నేను ఆన్సర్స్ ఏమన్నా మీ క్వశ్చన్స్